హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు 70 సో, ఈరోజు మనతో పాటైతే 'కన్నప్ప' సినిమాలో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఆకెళ్ళ శివప్రసాద్ గారున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న సినిమా ఇది. మంచు మోహన్ బాబు గారి నిర్మాణంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు విష్ణు గారి డైరెక్షన్‌లో ట్రూ స్టోరీని బేస్ చేసుకొని 'కన్నప్ప' సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో, ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు? అసలు ఆయన పార్ట్ ఏంటి? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. 'కన్నప్ప' సినిమా అనేది ఇప్పుడు అందరికీ వరల్డ్ వైడ్‌గా చాలా ఎంతో ఫేమస్ అయిపోయిందనమాట. సో, ముందుగానే రిలీజ్‌కి ముందు అంత బజ్ క్రియేట్ చేసింది. సో, మీ పార్ట్ ఏంటి ఈ సినిమాలో? ఈ సినిమాకి డైలాగ్స్ రాశానమ్మా నేను. ఈ డైలాగ్‌లో అంటే మేజర్‌గా ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ టోటల్‌గా నేను రాశాను. ట్రీట్మెంట్ అనేది అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ మహానీయులంతా పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిపి స్క్రిప్ట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ నా చేతికిస్తే నేను అన్ని సీన్‌లకి డైలాగ్స్ రాశానండి. 'భక్త కన్నప్పకి' రియల్ స్టోరీగా ఇది తీసుకురాబోతున్నారు. మరి అంతటి సినిమాకి సో, ప్రతీదీ కూడా భక్త కన్నప్ప అనేవాడు ఫస్ట్ శివుడిని ద్వేషించి తర్వాత శివుడికి భక్తిలోకి నిమగ్నం అవుతూ ఉంటారు. మరి డైలాగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సొచ్చిద్ది. సో, మీరు ఎంత కేర్ తీసుకొని ఆ డైలాగ్స్ అన్నీ అంటే ఎంత కేర్ అంటే మా అద్భుతమైన కథ మన చేతిలో వచ్చిందనుకో ఆటోమేటిక్‌గా డైలాగ్స్ అవే వచ్చేస్తాయి. దాని గురించి ప్రత్యేకంగా మనం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అయితే ఆల్రెడీ మనకి కన్నప్ప కథ తెలుసు. దీనికి తోడు బేసిక్‌గా ఏంటంటే దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఉంది. అలాగే బసవ పురాణం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కనుక ఒక తత్వం వచ్చినప్పుడు వాటిని మిగిలినప్పుడు ఏంటంటే మామూలుగా మన ఒక కథకి సంబంధించింది అంటే కేవలం ఆధ్యాత్మిక అంటే ఒక భక్తి రకమైన సినిమా అంటే ఒకే ఒక ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టకుండా అన్ని రకాల ప్రేక్షకులకి అనుగుణంగా ఉండాలి కనుక అన్ని రకాలకి అంటే నేను చెప్తున్నగా కథ డిమాండ్ చేస్తుంది. మనం ఏం ప్రత్యేకంగా కూర్చోక్కర్లేదు. కథకు మీద కనుక 100% డెడికేటెడ్‌తో కూర్చుంటే అవే ఆటోమేటిక్‌గా డైలాగ్స్ వచ్చేస్తాయమ్మా. విష్ణు గారు మీరు రాసిన డైలాగ్స్‌కి ఎంతవరకు న్యాయం చేశారని అనుకుంటున్నారు? అయ్యో! ఆయన 100% చేశారండి. 100% చేశారు. ఇంకా ఎక్కువే అనాలి. ఎందుకంటే డైలాగ్స్ రాయడానికి ముందు ఆయన ఒక మంచి మాట చెప్పారు. శివప్రసాద్ గారు మనం ఏదో భక్తి సినిమా లేదంటే ఒక ఈ లెజెండ్ స్టోరీ మనం వేస్తున్నప్పుడు మీరు ఏదో క్రిటికల్ భాష లేకపోతే మీరు భాష పాండిత్యాన్ని చూపెట్టాలనేది మన ప్రయత్నం కాదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అంటే ఒక చిన్న అబ్బాయి దగ్గర నుంచి ఒక 60 ఏళ్ళ వరకు అందరూ అంటే ఇంకా అంత పెద్ద పెద్ద వయసు వాళ్ళు అందరికీ నచ్చేటట్టుగా ఉండాలి కనుక మీరు ఆ భాషని జాగ్రత్తగా, సరళంగా, హ్యాపీగా రాయండి అని ఆయన ముందర చెప్పారు. సో, నిజానికి ఏంటంటే ఆయనే అంత జాగ్రత్తగా చెప్పిన ఆయన 100% జస్టిఫై చేస్తారు కదా! బ్రహ్మాండంగా చేశారండి జస్టిఫికేషన్. ఇలాంటి భక్తి సినిమాలకి భాషా పరిజ్ఞానంతో పాటు అందరికీ అర్థమయ్యేది కూడా మీరు చెప్పినట్లు నిజమే అది. సో, విష్ణు గారు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు ప్రతిదీ. సాంగ్ కూడా రిలీజ్ అయింది 'శివ శివ శంకర' సాంగ్ కూడా బజ్ క్రియేట్ చేస్తుంది. అండ్ సినిమా గురించి అండ్ ఇంకా మోహన్ బాబు గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. సో, ఆయనకి ఎలాంటి డైలాగ్స్ రాశారు? ఆయనకంటే అంటే ఒకటి పాత్ర పరంగా మేమేంటంటే డైలాగ్‌లో కొంచెం భాషలో కొంచెం మార్పొచ్చిందేమో కానీ ఎవరు మాట్లాడినా అంటే మోహన్ బాబు గారు మాట్లాడినా, విష్ణు గారి డైలాగ్స్ అంటే మోహన్ బాబు గారి డైలాగ్స్ అయినా, విష్ణు గారి డైలాగ్స్ అయినా, అట్లాగే మోహన్ లాల్ గారి డైలాగ్స్ అయినా, ప్రభాస్ గారి డైలాగ్స్ అయినా అందరి డైలాగ్స్ అందరికీ అర్థమవుతాయండి. అది మాత్రం గ్యారంటీడ్‌గా మేము చూసుకున్నాం. ఎందుకంటే నేను రాసాక ఒక చిన్న పదం ఏమైనా డౌట్ వచ్చినా విష్ణు గారు చదివేవారు. విష్ణు గారు కూడా బావుందండి అనని మోహన్ బాబు గారు చదివేవారు. సో, ఇన్ని రకాల అంటే ఇద్దరు ముగ్గురు మనకన్నా సీనియర్స్, మనకన్నా లెజెండ్స్ దాని మీద వర్క్ చేసాం కనుక ఖచ్చితంగా అందరికీ అర్థమై అందరికీ బాగుంటుంది అని అనుకుంటున్నాను. మోహన్ బాబు గారు ఏమైనా కరెక్షన్స్ చెప్పడం గానీ, డైలాగ్స్ రాసిన తర్వాత, స్క్రిప్ట్ మొత్తం చూసుకున్న తర్వాత ఎందుకంటే ఆయన ఈ భక్తి పరంగా కావచ్చు, డైలాగ్స్ పరంగా కావచ్చు, ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. సో, ఆయన ఏమైనా కరెక్షన్స్ చెప్పారా? అంటే కరెక్షన్స్ అంటే అండి ప్రతి సీను మేము షూటింగ్ ముందర అంటే నేను కూడా న్యూజిలాండ్‌లో 3 నెలల పాటు ఉన్నా అండి. షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా నేను న్యూజిలాండ్‌లో ఉన్నా. సో, రేపటి సీన్ ఇవాళ ఏంటని ఇవాళ చదువుకునేవాళ్ళం. నేను, మోహన్ బాబు గారు, విష్ణు గారు, మన డైరెక్టర్ గారు మేమందరం కూర్చొని టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకవేళ ఆ టైంలో కనుక సీనియర్ యాక్టర్స్ ఉన్నారనుకోండి అప్పుడే అవైలబిలిటీ ఉంటే చదువుకునేవాళ్ళం. అందరం చదువుకుని డెఫినెట్‌గా ఎందుకంటే మేము ఇక్కడ ఆల్మోస్ట్ బౌండ్ స్క్రిప్ట్ లాగే వెళ్ళామండి. అక్కడికెళ్ళాక ఏమైనా ఇంకొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. ఒక 1 మంత్, 2 మంత్ రెండోసారి దాన్నే చదివితే కొంచెం మార్పొస్తుంది. అలాంటి మార్పులు చేయడం. మోహన్ బాబు గారికి ఏమైనా సజెషన్స్ ఆయన వైపు నుంచి ఇచ్చేవారు. లేకపోతే విష్ణు గారు సజెషన్స్ ఇచ్చారు. లేకపోతే నాకు తోస్తే నేనేమైనా అంటే ఇవన్నీ ఇంకార్పొరేట్ చేసి ద బెస్ట్ పాసిబులే ఇచ్చామండి. అండ్ విష్ణు గారి యాక్టింగ్ అంటే చెప్పనవసరం లేదు. అందరికీ తెలిసిందే. డైరెక్షన్‌లో ఫస్ట్ టైమ్ చేస్తున్నారు ఆయన. దర్శకత్వం ముఖేష్ గారు అండ్ అలాగే స్టోరీ కూడా విష్ణు గారే తీసుకొచ్చారు. అండ్ ఈ మొత్తం సినిమా ఓవరాల్‌గా దగ్గరుండి చూసిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకళ్ళు. సో, ప్రేక్షకులకి చెప్పాలి అంటే ఒక మాటలో కన్నప్ప గురించి ఏం చెప్తారు? ఒక మాటలో అంటే అండి
మీరు భక్తి రసాన్ని అద్భుతంతో కలిసి చూస్తే ఎలా ఉంటుందో అది చూస్తారు సినిమా మీద, తెర మీద. ఆల్ ది బెస్ట్ అండి. మంచి సినిమాని అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సో చూసారు కదా, కన్నప్ప అనేది ఒక భక్తి సినిమానే కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఇందులో ఉన్న డైలాగ్స్ కానీ, స్క్రిప్ట్ కానీ అండ్ స్టోరీ మొత్తం కానీ, నెరేట్ చేసుకునే విధానం కావచ్చు, డైలాగ్ రాసిన విధానం కావచ్చు, మొత్తం కూడా ఖచ్చితంగా అర్థమవుతుందని ఆకెళ్ళ శివప్రసాద్ గారు చెప్తున్నారు. సో మీరు కూడా కన్నప్ప చూసేసేయండి. ఒక మంచి సినిమా అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు కన్నప్ప టీం. సో డోంట్ మిస్ ఇట్. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm హైదరాబాద్.